పూరి గుడిసెలలో జీవిస్తున్న కొన్ని కుటుంబాలు ఎన్ని సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నారు. కుటుంబ పెద్ద అయిన భర్త సంపాదించుకుని వస్తే భార్యలు వండి పెట్టడం, ఇంట్లో ఉన్న వారిని చూసుకోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతోనే ఆడవారి జీవితం అయిపోతుంది. చుట్టుపక్కల వారితో కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా భర్తలకు చేదోడు వాదోడుగా మనకు వచ్చిన పనితోనే అందరం కలిసి పనిచేసి సంపాదించుకోవచ్చు కదా అని. అనుకున్నదే తడువుగా భర్తల అనుమతితో అందరూ కొంత డబ్బులు వేసుకుని పిండి వంటలు చేసి అమ్మే పని మొదలెట్టారు. అందరూ ఒకటే మాట మీద ఉండాలని, డబ్బుల విషయంలో లెక్క అంతా పక్కాగా ఉండాలని, ఒక్క పైసా ఖర్చు పెట్టినా అందరికీ తెలియాలని, పంచుకునేటప్పుడు కూడా అందరూ సమానంగా పంచుకోవాలని అనుకున్నారు. పని కూడా అందరూ సమానంగా చేయాలని కూడా అనుకున్నారు. పిండి వంటలు చేసి అర్ధ కేజీ, కేజీ ప్యాకెట్లలో చేసి దాన్ని ధరను, వాళ్ళకైన ఖర్చు, వాళ్ళు పడిన శ్రమ కూడా లెక్కలోకి తీసుకుని ధర నిర్ణయించారు. బయట అప్పటికి ఇలా అమ్మేవారు లేకపోవడంతో ఇళ్లలో చేసుకొని వారి పాలిట వరంలాగా మారింది. నాణ్యతగా ఉంటున్నాయి. శ్రమ లేకుండా తక్కువ రేటుకే తినాలనుకున్న తినుబండాలు రావడం అందరూ కొనడానికి ఇష్టపడ్డారు. తినుబండారాలు చేసే మహిళలు ఆర్థికంగా బాగుపడ్డారు. డబ్బుకు ఇబ్బంది లేకుండా ఉండడంతో పిల్లల్ని బాగా చదివించుకోసాగారు. పూరి గుడిసె స్థానంలో పెంకుటిళ్ళు వచ్చాయి. భర్తల సహకారంతో వీళ్ళ సంసారం దిద్దుకున్నారు. పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకునేలాగా చేశారు. ఆ ఊరి పేరు నిలబెట్టారు. ఆ ఊరి పిల్లలంతా జాబ్ పరంగా పెద్ద పొజిషన్లోకి వచ్చాక ఆ ఊరి మిగతా పిల్లలకి మంచి గైడెన్స్ ఇస్తూ ఆ పిల్లల్ని కూడా మంచి పౌరులాగా, చదువుకునే పిల్లల్లాగా మార్చగలిగారు. అదంతా వాళ్ళ అమ్మలు ఇచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైందని ఇప్పటికీ వాళ్ళ అమ్మలను ప్రతి చోట గొప్పగా చెప్తారు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.